డీటెయిల్స్ చూస్తున్నాం. గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ కానున్నారు. పొత్తులో భాగంగా సీట్ల పంపకాలపై ప్రధానంగా చర్చించనున్నారు. పొత్తులో బీజేపీని కలుపుకోవాలా వద్దా అనే దానిపై కూడా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం అదే రోజు సాయంత్రం చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులపై బీజేపీతో చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కూడా హస్తినకు వెళ్లే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అవబోతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీని కలుపుకుపోవాలా లేదా అనే అంశం గురించి చర్చించబోతున్నారు. అలాగే ఈ భేటీ తర్వాత ముందుగా చంద్రబాబు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వరుసగా ఢిల్లీ టూర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిలక్ నడుగు తెలుసుకుందాం. తిలక్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అవబోతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ గురించైనా డిస్కషన్ ఈసారి, అలాగే ఢిల్లీ పర్యటనలో ఏ అంశాల గురించి డిస్కస్ చేసే అవకాశం ఉంది? నందు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 9వ తేదీన మరొకసారి భేటీ కావాలని ముందుగా నిర్ణయించుకున్నారు. అయితే మారుతున్న పరిణామాలను బట్టి రాజకీయ సమీకరణలు కూడా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మారే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే మొదటి నుంచి కూడా బీజేపీ తోటి కలిసి వెళ్ళాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ టీడీపీని ఒప్పిస్తున్నారు. అయితే మూడు పార్టీలు, అటు జాతీయ పార్టీతో కలిపి రెండు ప్రాంతీయ పార్టీలు కలిపి వెళ్తేనే బాగుంటుంది, వైసీపీని ఎదుర్కోవాలంటే మూడు పార్టీలు కలిసి రావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతోటి కలిసి ఆయన తెలుగుదేశానికి, జనసేనకు, బీజేపీకి మధ్యవర్తిత్వం నడుపుతున్నారు. అయితే మధ్యలో కొంత బీజేపీ తోటి కొంత ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ కూడా అంటే రామాలయ నిర్మాణం, రామాలయ ప్రతిష్ట కార్యక్రమం, అదేవిధంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడం, వీటన్నిటి నేపథ్యంలో కొంత ప్రతిష్టంభన బీజేపీ తోటి కొంత ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ బీజేపీ తోటి కలిసి వెళ్లేందుకు మార్గం సుగమం చేసేందుకు పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతోటి చర్చిస్తూ వచ్చారు. అయితే ఈ నెల 8వ తేదీన కానీ రేపు రాత్రికి కానీ ఆయన చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం అందుతోంది. అయితే ఢిల్లీ విషయంపై ఇంకా తెలుగుదేశం పార్టీ వర్గాలు, చంద్రబాబు వర్గాలు ఎవరు కూడా పూర్తి స్థాయిలో దీన్ని ధృవీకరించడం లేదు. వారికి కూడా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతోటి ఈ పొత్తు అంశంపై ఒకసారి చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మొదట చంద్రబాబు వెళ్లి ఢిల్లీ పెద్దలతో చర్చించిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే ఉంది అని చెప్పేసి జనసేన వర్గాలు చెప్తున్నాయి. నందు, అంటే ఈ బీజేపీ విషయంలో కానీ లేదంటే అభ్యర్థుల విషయంలో కానీ అతి త్వరలోనే క్లారిటీ రాబోతుందా రేపు జరగబోతున్నటువంటి మీటింగ్లో కానీ, లేదంటే అతి కొద్ది రోజుల్లో? అండ్ బీజేపీ విషయంలో ఎందుకని ఇంకా ఈ గందరగోళం కొనసాగుతుంది? ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుల రెస్పాన్స్ ఏంటి ఈ అంశాలకు సంబంధించి ఏమైనా తెలుస్తుందా? నందు, గతంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖలోని కొంతమంది పెద్దలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలి అని చెప్పేసి ఒక తీర్మానాన్ని ఇప్పటికే బీజేపీ అధిష్టానానికి ఇవ్వటం జరిగింది. బీజేపీ కొంత మెరుగైన ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో సాధించాలి అంటే ఖచ్చితంగా టీడీపీ, జనసేన కూటమితో కలిసి వెళ్ళాలి అని చెప్పేసి వారి అభిప్రాయాలను బీజేపీ పెద్దలకు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఉంటే వైసీపీని ఎదుర్కోవటం అత్యంత సులువు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఈసారి పెట్టకపోతే ఇంకా బీజేపీ పూర్తి స్థాయిలో ఇక్కడ అడుగంటిపోతుంది అనే భావనలో రాష్ట్ర శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన, బీజేపీ, టీడీపీ కూటమితోటి కలిసి వెళ్ళినట్లయితే కొంత పార్టీకి కూడా లాభం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ నివేదికలో పెట్టడం జరిగింది. అయితే బీజేపీకి ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తారు అనే దానిపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే వాళ్ళు ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తే పొత్తు ధర్మంలో వారికి ఎన్ని సీట్లు కేటాయించాలి అనే దానిపైనే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చర్చ జరుగుతోంది. నందు, ఓకే, రైట్, థ్యాంక్ యూ తిలక్.